Hello there, how are you doing? I hope you're doing good. You're watching eTeacher YouTube channel. This is Varaprasad. Friends, today in this video session, I'm going to teach you 5 important and useful advanced spoken English phrases which are really helpful for our daily life conversation or speaking. Friends, మన daily life speaking or conversation లో help అయ్యేటటువంటి 5 important and useful spoken English phrases గురించి explain చేయబోతున్నాను. Number 1 phrase here, as a matter of fact. ఈ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అనే ఈ ఫ్రేజ్కి మీనింగ్ ఏంటంటే నిజానికి లేదా వాస్తవానికి. లెట్స్ టేక్ 2 ఎగ్జాంపుల్స్ హియర్. నెంబర్ 1 ఎగ్జాంపుల్, నిజానికి నేను వారిని ఇంతవరకు చూడలేదు. నిజానికి నేను వారిని ఇంతవరకు చూడలేదు. సో ఇఫ్ యు నోటీస్ ఇన్ దిస్ స్టేట్మెంట్ హియర్ వీ హ్యావ్ ద వర్డ్ నిజానికి. సో ఇలా నిజానికి అని వచ్చే సందర్భంలో మనం ఈ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి దీన్ని ఇంగ్లీష్లో నిజానికి నేను వారిని ఇంతవరకు చూడలేదు. As a matter of fact, I haven't seen them until now. I haven't seen them until now. అంటే నిజానికి నేను వారిని ఇంతవరకు చూడలేదు. Or we can also say, as a matter of fact, I haven't seen them so far. I haven't seen them so far. అంటే నేను ఇంతవరకు వారిని వాస్తవానికి చూడలేదు. And second example here. వాస్తవానికి అతను ఆ కోర్సును పూర్తి చేయలేదు. వాస్తవానికి అతను ఆ కోర్సుని పూర్తి చేయలేదు. సో ఈ స్టేట్మెంట్లో మనకు వాస్తవానికి అనేది వచ్చింది. మరి దీని ఇంగ్లీష్లో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ హీ హ్యాజంట్ కంప్లీటెడ్ ద కోర్స్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ హీ హ్యాజంట్ కంప్లీటెడ్ ద కోర్స్. సో దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ హీ డిడెంట్ కంప్లీట్ ద కోర్స్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ హీ డిడెంట్ కంప్లీట్ ద కోర్స్. సో ఫ్రెండ్స్, ఇలా నిజానికి లేదా వాస్తవానికి అని వచ్చే సందర్భంలో మనం ఈ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అనే ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ ఫ్రేజ్ హియర్, ఇన్ ద మీన్ టైమ్. ఈ ఇన్ ద మీన్ టైమ్ అనే ఫ్రేజ్కి మీనింగ్ ఏంటంటే ఈలోగా లేదా ఈలోపు. లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ప్రిన్సిపల్ కాలేజ్లో ఇప్పుడు అందుబాటులో లేరు. ప్రిన్సిపల్ కాలేజ్లో ఇప్పుడు అందుబాటులో లేరు. ఈలోపు మీరు ఈ ఫామ్ నింపండి. ఈలోపు మీరు ఈ ఫామ్ నింపండి. సో ఇఫ్ యు నోటీస్ హియర్, ఈలోపు అంటే ఒక సిచ్యువేషన్ ఉంది. ఏంటో సిచ్యువేషన్? ప్రిన్సిపల్ కాలేజ్లో ఇప్పుడు అందుబాటులో లేరు. ప్రిన్సిపల్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ కాలేజ్ నౌ. ప్రిన్సిపల్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ కాలేజ్ నౌ అంటే ప్రిన్సిపల్ ఇప్పుడు కాలేజ్లో అందుబాటులో లేరు. ఈలోపు ఇన్ ద మీన్ టైమ్ యూ కెన్ ఫిల్ దిస్ ఫామ్. ఇన్ ద మీన్ టైమ్ యూ కెన్ ఫిల్ దిస్ ఫామ్ అంటే ఈలోపు మీరు ఈ ఫామ్ నింపండి. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ హియర్, బస్ 20 నిమిషాల్లో వస్తుంది. బస్ 20 మినిట్స్లో వస్తుంది. ఈలోగా మనం కాఫీ తాగుదాం. ఈలోగా మనం కాఫీ తాగుదాం. సో ఈ స్టేట్మెంట్లో కూడా బస్ 20 నిమిషాల్లో వస్తుంది అంటే మనకి ఇంకా 20 మినిట్స్ ఆఫ్ టైం ఉంది కాబట్టి ఈలోగా మనం కాఫీ తాగుదాం. మరి దీన్ని ఇంగ్లీష్లో ద బస్ విల్ అరైవ్ హియర్ ఇన్ 20 మినిట్స్. ద బస్ విల్ అరైవ్ హియర్ ఇన్ 20 మినిట్స్ అంటే బస్ ఇంకొక 20 నిమిషాల్లో ఇక్కడికి వస్తుంది. ఈలోగా మనం కాఫీ తాగుదాం. ఇన్ ద మీన్ టైమ్ వీ కెన్ గ్రాబ్ కాఫీ. ఇన్ ద మీన్ టైమ్ వీ కెన్ గ్రాబ్ కాఫీ అంటే ఈలోగా మనం కాఫీ తాగుదాం. సో ఫ్రెండ్స్, ఇలా ఈలోగా లేదా ఈలోపు అని వచ్చే సందర్భంలో మనం ఇన్ ద మీన్ టైమ్ అనే ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ ఫ్రేజ్ హియర్, ఇన్ నో టైమ్. ఇన్ నో టైమ్. ఈ ఇన్ నో టైమ్ అనే ఫ్రేజ్కి మీనింగ్ ఏంటంటే త్వరలోనే లేదా త్వరగానే అంటే వెరీ సూన్. ఎగ్జాంపుల్, వారు ఈ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తారు. వారు ఈ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తారు. సో ఇక్కడ త్వరలోనే అని వచ్చింది. మరి దీని ఇంగ్లీష్లో దే కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇన్ నో టైమ్. దే కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇన్ నో టైమ్. ఆర్ సింపుల్ ఫ్యూచర్లో మనం ఎక్స్పెక్ట్ చేసినట్లయితే దే విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇన్ నో టైమ్. దే విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఇన్ నో టైమ్ అంటే వారు ఈ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తారు. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్, అతను త్వరలోనే బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అతను త్వరలోనే బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. మరి దీని ఇంగ్లీష్లో హీ స్టార్ట్స్ ఎ బిజినెస్ ఇన్ నో టైమ్. హీ స్టార్ట్స్ ఎ బిజినెస్ ఇన్ నో టైమ్ ఆర్ హీ విల్ స్టార్ట్స్ ఎ బిజినెస్ ఇన్ నో టైమ్ అంటే అతను త్వరలోనే బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. సో ఫ్రెండ్స్, ఇలా త్వరలోనే లేదా త్వరగానే అని వచ్చే సందర్భంలో ఈ ఇన్ నో టైమ్ అనే ఫ్రేజ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ ఫ్రేజ్ హియర్, టు బీ ఆనెస్ట్. టు బీ ఆనెస్ట్. సో ఇక్కడ హెచ్ అనేది సైలెంట్. దీన్ని మనం హానెస్ట్ అని ప్రొనౌన్స్ చేయకూడదు, ఆనెస్ట్ అని ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. టు బీ ఆనెస్ట్. దీని మీనింగ్ ఏంటంటే నిజం చెప్పాలంటే. ఎగ్జాంపుల్, నిజం చెప్పాలంటే అతను మనకు చాలా హెల్ప్ చేశాడు. నిజం చెప్పాలంటే అతను మనకు చాలా హెల్ప్ చేశాడు. మరి దీని ఇంగ్లీష్లో టు బీ ఆనెస్ట్ హీ హెల్ప్డ్ us లాట్. హీ హెల్ప్డ్ us ఎ లాట్. టు బీ ఆనెస్ట్ హీ హెల్ప్డ్ us ఎ లాట్ అంటే నిజం చెప్పాలంటే అతను మనకు చాలా హెల్ప్ చేశాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నిజం చెప్పాలంటే మాకు అతని ప్రవర్తన నచ్చలేదు.
నిజం చెప్పాలంటే మాకు అతని ప్రవర్తన నచ్చలేదు. మరి ఇన్ ఇంగ్లీష్లో టు బి ఆనెస్ట్ వీ డిడెంట్ లైక్ హిస్ బిహేవియర్. టు బి ఆనెస్ట్ వీ డిడెంట్ లైక్ హిస్ బిహేవియర్ అంటే నిజం చెప్పాలంటే మాకు అతని ప్రవర్తన నచ్చలేదు. అండ్ లాస్ట్ ఫ్రేజ్ హియర్ ఇన్ మై ఎక్స్ప్లెనేషన్, టు సమ్ ఎక్స్టెంట్ విచ్ మీన్స్ కొంత మేరకు లేదా కొంతవరకు. ఎగ్జాంపుల్ నెంబర్ 1, మనం కొంత మేరకు వారి మాటలను విని ఉండాల్సింది. మనం కొంత మేరకు లేదా కొంతవరకు వారి మాటలను విని ఉండాల్సింది. మరి దీని ఇంగ్లీష్లో వీ షుడ్ హ్యావ్ లిసన్ టు దెమ్ టు సమ్ ఎక్స్టెంట్. వీ షుడ్ హ్యావ్ లిసన్ టు దెమ్ టు సమ్ ఎక్స్టెంట్ అంటే మనం కొంత మేరకు వారి మాటలను విని ఉండాల్సింది. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్, నేను మీరు చెప్పిన దాన్ని కొంతవరకు అంగీకరిస్తాను. మరి దీని ఇంగ్లీష్లో ఐ అగ్రీ విత్ యూ టు సమ్ ఎక్స్టెంట్ అంటే నేను మీరు చెప్పిన దాన్ని కొంతవరకు అంగీకరిస్తాను. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ 5 ఇంపార్టెంట్ ఫ్రేజెస్ని అయితే మన డైలీ లైఫ్ సిచ్యువేషన్ ఆర్ స్పీకింగ్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో వాటిని ఈ విధంగా అయితే ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేట్ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.